దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని అనునిత్యము మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ప్రపంచం చాలా ఒత్తిడులతో కూడుకున్నటువంటి ప్రపంచం. అలాంటి ప్రపంచంలో ఆ ఒత్తిడుల నడుమ మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ ఒత్తిడులను బట్టి చాలాసార్లు కృంగిపోయి, చాలాసార్లు ఆ కృంగుదల ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. ఇంగ్లీష్లో కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్ అన్నాడు. కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ. నువ్వేం చేసినా దానిని దేవునికి అప్పగించు. కమిట్ అంటున్నాడు. మనం నివసిస్తున్నటువంటి ప్రపంచం చాలా ఒత్తిడిలతో కూడుకున్నటువంటి ప్రపంచం అని నేను చెప్పాను. నిజమే. ప్రతిరోజు ఏదో ఒక ఒత్తిడి చేత మనం కృంగుదలకు లోనవుతూ ఉంటాం. అలాంటి కృంగుదలకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ. ఏది చేస్తున్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దానిని నువ్వు దేవునికి అప్పగిస్తే అప్పుడు నీ ప్లాన్స్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు, సఫలం చేస్తాడు అని చెప్తున్నాడు. ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలాసార్లు మనకు భారాల నడుమ ఉంటూ ఉన్నప్పుడు ఆ భారాలు మన కృంగుదలకు లోను చేస్తూ ఉంటాయి. అది ఎలాంటి భారమైనా కావచ్చు. ఒకవేళ వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి భారం కావచ్చు, సంబంధ బాంధవ్యాలలో సరైనటువంటి అవగాహన లేనటువంటి భారం కావచ్చు. భారం ఎలాంటిదైనప్పటికీ, ప్రెషర్ లేకపోతే స్ట్రెస్ ఎలాంటిదైనప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కమిట్ టు ద లార్డ్ అంటుంది. నీ భారం ఏదైనప్పటికీ యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ మాటను నేను మాట్లాడుతుండగానే, లేకపోతే ఈ వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉండగానే నీ హృదయంలో, నీ ఆలోచనలో ఎలాంటి భారాలు ఉన్నాయో ఆ భారాలన్నిటినీ దేవుని మీద ఉంచుదాం. దేవునికి కమిట్ చేద్దాం. దేవా, ఇదిగో నా భారమంతా నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవు నా ఆలోచనలను ఎస్టాబ్లిష్ చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ భారాలను సులువు చేసే దేవుడు. ఆ పరిస్థితుల నుండి ఏ విధంగా మనం బయటికి తీసుకొని వస్తాడో మనకు అర్థం కాదు. దేవుడు తన కృపలో, తన ఆలోచనలో, తన చిత్తంలో మన పనుల భారాన్ని తేలిక చేసే దేవుడు. మన పనుల భారంలో ఆయన ఇన్వాల్వ్ అయి మనకు మార్గాన్ని చూపించే దేవుడిగా ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి ప్రెషర్ గుండా మనం వెళ్తున్నప్పటికీ ఆ ప్రతి స్ట్రెస్ని, ఆ ప్రతి ప్రెషర్ని కమిట్ టు ద లార్డ్, దేవునికి అప్పగిద్దాం. ఇదిగో ప్రభువా, నా భారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా ఉద్దేశాలను, నా ప్రణాళికలను నీవే స్థిరపరచు ప్రభువా, సఫలపరచు ప్రభువా, ఎస్టాబ్లిష్ చేయ ప్రభువా అని చిన్న ప్రార్థన చేద్దామా? నాతో కలిసి ఏకీపిస్తారా? చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా పనుల భారాన్ని, అది ఎలాంటి భారమైనప్పటికీ ప్రభువా, మీకు కమిట్ చేసినప్పుడు, మీ మీద ఉంచినప్పుడు నా దేవా, మా ఉద్దేశాలను సఫలపరిచే దేవుడవు, మాకు సక్సెస్నిచ్చే దేవుడవు ప్రభువా. కనుక మా భారం ఏదైనప్పటికీ ప్రభువా, ఈ సమయంలో మా ప్రతి భారాన్ని మీకు కమిట్ చేస్తున్నాం, మీకు ఇస్తున్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమెన్.